నమస్కారం. ఇవాళ మనం ఆదికాండంలోకి వెళ్తున్నాం. అది చాప్టర్ 19. చాలా ముఖ్యమైన కథ కదా. సొదొమ గొమొర్రాల నాశనం, లోతు కథ. అవును, చాలా నాటకీయమైన, కొన్నిసార్లు కొంచెం మనల్ని ఆలోచింపజేసే కథనం కూడా. నిజమే. దీన్ని మనం బైబిల్ ఆదికాండము 19వ అధ్యాయం ఆధారంగా పరిశీలిద్దాం. అసలు ఈ సంఘటనలు, పాత్రలు, వాటి వెనుకున్న లోతైన అర్థాలు, అదే మన ఈరోజు చర్చ. కరెక్ట్. సో కథ ఎలా మొదలవుతుందంటే, ఇద్దరు దేవదూతులు సాయంత్రం వేళ సొదొమ పట్టణంలోకి వస్తారు. హ్మ్. అక్కడ ఆ ఊరి గేటు దగ్గర గవిని అంటారు కదా, అక్కడ లోతు కూర్చునున్నాడు. వాళ్ళని చూడగానే వెంటనే లేచి ఇలా సాష్టాంగపడి, రండి మా ఇంటికి రండి అని పిలుస్తాడు. దయచేసి రాత్రికి మా ఇంట్లో ఉండి కాళ్ళు కడుక్కుని ఉదయాన్నే వెళ్ళొచ్చు అని బతిమాల్తాడు, చాలా మర్యాదగా. అవును, మొదట వాళ్ళు వద్దులే బయటే ఉంటాం అన్నా లోతు బాగా బలవంతం చేస్తాడు. కాదు కాదు రావాల్సిందే అని. సో వాళ్ళు సరే అని లోతింటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి భోజనమది ఏర్పాటు చేస్తాడు. ఈ ఆతిథ్యం, ఇది చాలా ముఖ్యం కదా ఆ రోజుల్లో. అబ్బో, చాలా ముఖ్యం. ఆ కాలంలో, అంటే ప్రాచీన మధ్యప్రాచ్య సంస్కృతుల్లో ఆతిథ్యం అనేది మామూలు విషయం కాదు. అదొక పవిత్రమైన బాధ్యత లాంటిది. బాధ్యత అంటారా? అవును. అంటే మీ ఇంటికొక అతిథి వస్తే వాళ్ల రక్షణ మీ బాధ్యత. వాళ్లకి ఏ ఆపద రాకుండా చూడాలి. లోతు వాళ్ల కాళ్లు కడగడం, విందు ఇవ్వడం, ఇవన్నీ ఆ బాధ్యతను స్వీకరిస్తున్నట్టు సంకేతమన్నమాట. ఓకే, అర్థమైంది. అంతా ప్రశాంతంగా ఉంది అనుకునే లోపే కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. చాలా భయంకరమైన ట్విస్ట్. వాళ్ళింకా పడుకోలేదు. అప్పుడే ఆ సొదొమ ఊర్లో ఉన్న మగవాళ్ళు, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ప్రతి ఇంటి నుంచి వచ్చి హ్మ్, లోతు ఇంటిని చుట్టుముట్టేస్తారు. అదేదో చిన్న గొడవ కాదు, మొత్తం ఊరే కదిలి వచ్చినట్టు అనిపిస్తుంది. అవును. వాళ్లు లోతును బయటికి పిలిచి అడిగిన డిమాండ్, అది నిజంగా షాకింగ్. ఏమంటారంటే, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన ఆ మనుషులెక్కడా? వాళ్లని బయటికి తీసుకురా, మేం వాళ్లని కూడుతాం అని అరుస్తారు. ఆ మాట వారిని కూడినట్లు అని మూలంలో వాడారు. దాని అర్థం చాలా స్పష్టం. లైంగిక దాడి చెయ్యాలనే వాళ్ల ఉద్దేశ్యం. ఎంత దారుణం కదా. ఆతిథ్యానికి పూర్తి వ్యతిరేకం ఇది. ఖచ్చితంగా. అతిథుల్ని అప్పగించమని అడగడమే ఘోరం. ఈ పరిస్థితిలో లోతు ఏం చేయాలో తెలియక పాపం చాలా ఇరకాట్లో పడతాడు. ఒకపక్క అతిథుల్ని కాపాడాలి, మరోపక్క ఈ జనాల బారినుంచి తనని తాను, కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఆ నిస్సహాయ స్థితిలో బయటకొచ్చి ఆ గుంపును శాంతపరచడానికి అతను చేసిన ప్రతిపాదన వింటేనే ఒళ్ళు గుగ్గురుపాటుకు గురవుతుంది. అయ్యో అన్నలారా, ఇంత పాపం చేయకండి. నా కూతుర్లున్నారు, వాళ్ళింకా కన్యలు. కావాలంటే వాళ్లని తెస్తాను, వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కాని నా ఇంటి నీడకి వచ్చిన ఈ మనుషులను మాత్రం ఏమీ చెయ్యొద్దు అని వేడుకుంటాడు. ఇది చాలా కష్టమైన భాగం. ఇప్పుడు మన నైతిక విలువల ప్రకారం చూస్తే ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు. కానీ ఆనాటి పరిస్థితిని, ఆ సంస్కృతిని కొంచెం అర్థం చేసుకోవాలి. అతిథి రక్షణ అనేది ప్రాణం కంటే ముఖ్యమైన బాధ్యతగా చూసేవారు. లోతు ఎంత తీవ్రమైన నిరాశలో ఉన్నాడో, ఆ అతిథుల్ని కాపాడాలనే తపన ఎంత బలంగా ఉందో ఇది చూపిస్తుంది. ఒక వ్యాఖ్యానమేంటంటే, బహుశా ఆనాటి ప్రమాణాల ప్రకారం తన కూతుర్లపై జరిగే హింస ఆ అతిథులపై జరిగే దాడి కంటే తక్కువ పాపమని అనుకున్నాడేమో. ఇది సమర్థన కాదు సుమా, కేవలం ఆనాటి సంక్లిష్టతను అర్థం చేసుకునే ప్రయత్నం. అవును, ఆ కాలపు పరిస్థితులు వేరు. ఆ పరిస్థితిలో అతను తీసుకున్న ఆ నిర్ణయం చాలా తీవ్రమైనది. అయితే ఆ జనం లోతు మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. పైగా అతన్నే తిడతారు. నువ్వెవడే మాకు చెప్పడానికే? పరదేశిగా వచ్చి మాతో ఉంటూ మాకే నీతులు చెప్తావా? వాళ్లకంటే నీకే ఎక్కువ కీడు చేస్తాం చూడు అని లోతుమీదే దాడికి దిగుతారు. తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. సరిగ్గా అప్పుడే లోపలున్న ఆ మనుషులు, అంటే దేవదూతలు, రంగంలోకి దిగుతారు. వాళ్లు తలుపు తీసి లోతును గబుక్కున లోపలికి లాగి తలుపు మూసేస్తారు. ఆ వెంటనే బయట ఉన్న ఆ గుంపు మొత్తానికి, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ కళ్ళు కనిపించకుండా చేస్తారు. మూలంలో కనుమబ్బు కలుగజేసిరి అని ఉంది. అంటే వాళ్ల చూపు పోయింది. తాత్కాలికంగా అంధులయ్యారు. అవును. దాంతో వాళ్లు తలుపు ఎక్కడుందో వెతుక్కోలేక పాపం విసిగిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. అద్భుతమైన రక్షణ ఇది. నిజంగా. ఇక్కడ దేవుడి శక్తి డైరెక్ట్గా కనబడుతుంది. ఆ గుంపు దుర్మార్గం ఎంత ఎక్కువైపోయిందంటే దాన్ని ఆపడానికి దైవశక్తే అవసరమైందనిపిస్తోంది.
ఆ కనుమబ్బు బహుశా వాళ్ల నైతిక అంధత్వానికి కూడా సంకేతమేమో. మంచి పాయింట్. ఇక ఈ గొడవ అయ్యాక ఆ దేవదూతలు లోతుకి అసలు విషయం చెప్తారు. తామెవరో, ఎందుకు వచ్చారో. ఇక్కడ నీకింకా ఎవరున్నారు? నీ అల్లుడు, కొడుకులు, కూతుర్లు, నీ వాళ్లందరినీ ఈ ఊరు నుంచి బయటికి తీసుకుపో అంటారు. ఎందుకంటే ఆ పట్టణాన్ని నాశనం చేయడానికే వాళ్ళొచ్చారు. వాళ్ల పాపాల గురించిన మొర దేవుడి దగ్గరికి చేరింది, అందుకే దాన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపాడు అని క్లియర్గా చెప్పేస్తారు. తీర్పు వచ్చేసిందని అర్థమవుతోంది. లోతు వెంటనే ఆందోళనతో తన కూతుళ్లని పెళ్లి చేసుకోబోయే అల్లుళ్ల దగ్గరికి పరిగెడతాడు. లేవండి, త్వరగా రండి, యెహోవా ఈ ఊరిని నాశనం చేయబోతున్నాడు అని హెచ్చరిస్తాడు. కాని వాళ్ల రియాక్షన్? వాళ్ళసలు నమ్మలేదు. నమ్మకపోగా అతన్ని చూసి ఎగతాళి చేసినట్టు బైబిల్ చెప్తోంది. ఎగతాళి చేయువాని వలనుండెను అని. అంటే లోతును చూసి నవ్వుకున్నారేమో. అంత ప్రమాదం ముంచుకొస్తున్నా వాళ్లు దాన్ని గ్రహించలేకపోయారు. ఇది చాలా చోట్ల చూస్తాం కదా బైబిల్ కథల్లో. హెచ్చరికల్ని తేలిగ్గా తీసుకోవటం, ప్రమాదం దగ్గరపడ్డా అవగాహన లేకపోవటం. వాళ్ల అవిశ్వాసమే వాళ్ల నాశనానికి కారణమైంది. నిజమే. ఇక తెల్లవారుతోంది. దేవదూతలు, ఇంకా ఆలస్యం వద్దు, లే, నీ భార్యని, ఇక్కడున్న 2 కూతుళ్ళని తీసుకుని త్వరగా బయల్దేరు, లేకపోతే ఈ ఊరితో పాటు నువ్వు కూడా నాశనమైపోతావు అని తొందరపెడతారు. అయినా సరే లోతు ఇంకా సంకోచిస్తాడు. అతడు తడవు చేసెను అనుంది. ఎందుకు ఆలస్యం చేశాలో? బహుశా ఆ ఆస్తి మీద బెంగో, లేక అల్లుళ్ళు రాలేదనో ఏమో. కారణమేదైనా ఆ ఆలస్యం ప్రాణాలకే ప్రమాదం. అప్పుడు మళ్లీ దేవుడి కనికరం కనిపిస్తుంది. యెహోవా అతనిమీద కనికరపడ్డాడు కాబట్టి ఆ దేవదూతలు ఇక లాభం లేదని లోతు చేతిని, అతని భార్య చేతిని, కూతుళ్ల చేతుల్ని గట్టిగా పట్టుకుని దాదాపు బలవంతంగా వాళ్లని ఊరి బయటికి లాక్కొచ్చి నిలబెడతారు. వాళ్లు సంకోచించినా దేవుడు వాళ్లని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఊరి బయట నిలబెట్టి ఒక దేవదూత చాలా స్పష్టమైన, కఠినమైన ఆజ్ఞలిస్తాడు. ప్రాణం దక్కించుకోవాలంటే పారిపో, వెనక్కి తిరిగి చూడకు, ఈ మైదానంలో ఎక్కడా ఆగకు, నేరుగా ఆ కొండకు పారిపో, లేకపోతే నువ్వు కూడా నశిస్తావు అని. 3 ఆజ్ఞలు: పారిపో, వెనక్కి చూడకు, కొండకు వెళ్ళు. అందులో ఆ వెనక్కి తిరిగి చూడొద్దు అనేది, దాని వెనక చాలా అర్థం ఉంది కదా. అవును, అది కేవలం భౌతికంగా చూడొద్దని కాదు. వదిలేసి వస్తున్న ఆ పాపపు జీవితం మీద, ఆ ఊరిమీద, ఆస్తులమీద ఎలాంటి వ్యామోహం, ఆసక్తి ఉండకూడదని, గతం మీద బెంగ పెట్టుకోవద్దని. అంటే పూర్తిగా వదిలేసి ముందుకు సాగాలని. కరెక్ట్. గతాన్ని వదిలి దేవుడు చూపించిన రక్షణ వైపు, భవిష్యత్తు వైపు మాత్రమే చూడాలని. అయితే లోతు మళ్ళీ భయపడతాడు. అయ్యో ప్రభువా, అలా వద్దు, నేనా కొండదాకా పారిపోలేను, దారిలోనే ఏదైనా ఆపదొస్తే చచ్చిపోతానేమో అని మొరపెట్టుకుంటాడు. ఆ కొండ దూరం అనిపించిందో, లేక ఇంకేదైనా భయమో? దానికి బదులుగా దగ్గర్లో ఉన్న ఒక చిన్న ఊరికి వెళ్తానని పర్మిషన్ అడుగుతాడు. ఇదిగో, ఈ ఊరు దగ్గర్లోనే ఉంది, చిన్న ఊరే కదా, నన్నక్కడికి వెళ్ళనివ్వండి, అది చిన్నదే కాబట్టి నేను బ్రతుకుతాను అని వేడుకుంటాడు. ఆశ్చర్యంగా దేవుడతని భయాన్ని అర్థం చేసుకుని ఒప్పుకుంటాడు. అవును, సరే, నీ మాట విన్నాను, నువ్వు చెప్పిన ఆ ఊరిని పాడు చేయను, త్వరగా అక్కడికి పారిపో, నువ్వక్కడికి చేరే వరకు నేను ఏమీ చెయ్యలేను అని భరోసా ఇస్తాడు. ఆ ఊరు చిన్నది కాబట్టి దానికి సోయరు అంటే చిన్నది అని పేరు వచ్చిందని కూడా రాసి ఉంది. దేవుడి కనికరానికి ఇది మరో ఉదాహరణ. లోతు అక్కడ చేరే వరకు తీర్పులు ఆపడం. లోతు సోయరులోకి వెళ్లగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అతను సేఫ్గా చేరాడో లేదో వెంటనే ఆకాశం నుంచి భయంకరమైన నాశనం మొదలవుతుంది. యెహోవా సొదొమ గొమొర్రాల మీద ఆకాశం నుంచి గంధకాన్ని, అగ్నిని కురిపించాడు. ఆ పట్టణాల చుట్టుపక్కల మైదానం, అందులో మనుషులు, చివరికి చెట్లు చేములు అన్నీ నాశనమైపోయాయి. పూర్తి వినాశనం. యెహోవా యుద్ధ నుండి అని నొక్కి చెప్పబడింది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, దైవిక తీర్పు అని. ఈ భయానక దృశ్యం మధ్యలోనే ఆ అత్యంత విషాదకరమైన సంఘటన జరుగుతుంది. లోతు భార్య ఆజ్ఞను మీరింది. అవును, దేవదూత చెప్పిన మాట వినకుండా అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఒక్క క్షణం, బహుశా ఇల్లుమీద బెంగో, ఆస్తిమీద ఆశో వెనక్కి తిరిగి చూసింది. అంతే, అక్కడికక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎంత షాకింగ్ కదా ఇది. నిజంగా, లోతు భార్య ఉప్పు స్తంభంగా మారడం, ఇది తరతరాలుగా ఒక హెచ్చరికలా నిలిచిపోయింది. అవిధేయతకు శిక్ష అని కొందరు, గతం మీద వ్యామోహానికి ఫలితమని ఇంకొందరు అంటారు. కారణం ఏదైనా దేవుడి మాటని మీరితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని స్పష్టంగా చూపిస్తుంది. చాలా శక్తివంతమైన ఇమేజ్ అది. మరోవైపు
అదే ఉదయం అబ్రహాము అంటే లోతు పెదనాన్న ముందు రోజు దేవుడితో మాట్లాడిన చోటు నుంచి లేచి ఆ లోయవైపు చూస్తాడు. అక్కడంతా పొగ. ఆ ప్రాంతం మొత్తం కాలి బూడిదై పెద్ద కొలిమి నుంచి వచ్చినట్టు దట్టమైన పొగ పైకి లేస్తుండటం దూరం నుంచి చూస్తాడు. ఇక్కడ రచయిత ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తాడు. దేవుడు ఆ పట్టణాల్ని నాశనం చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతును ఆ నాశనం నుంచి తప్పించాడు అని. అంటే లోతు రక్షింపబడటానికి కారణం అబ్రహాము చేసిన విజ్ఞాపనే. అవును. ముందు అధ్యాయంలో అబ్రహాము నీతిమంతుల కోసం దేవుడితో బేరమాడతాడు కదా, దాన్ని దేవుడు గుర్తుపెట్టుకుని అబ్రహామును బట్టి లోతును అతని కూతుళ్లను కాపాడాడని స్పష్టంగా తెలుస్తోంది. ఇది కూడా దేవుని కనికరానికి, మధ్యవర్తి ప్రార్థనకున్న శక్తికి నిదర్శనం. అబ్రహాము విశ్వాసం ఇతరులకి కూడా మేలు చేసింది. సొదమ గొమొర్రాల నాశనంతో కథ అయిపోలేదు. ఆ తర్వాత జరిగేది కూడా చాలా కలవరపరిచే విషయం. లోతు సోయరులో ఉండటానికి కూడా భయపడతాడు. అవును, ఎందుకు మరి? బహుశా ఊరిమీద కూడా దేవుడి కోపం వస్తుందేమో అని భయపడ్డా? ఏమో, మొత్తానికి అతను ఆ ఊరు వదిలేసి తన 2 కూతుర్లతో కలిసి దగ్గర్లోని కొండల్లోకి వెళ్లి ఒక గుహలో ఉండడం మొదలుపెడతాడు. ఇంకా ఒంటరైపోతారు. అక్కడ ఆ గుహలో ఆ గుహలోని ఒంటరితనంలో లోతు కూతుళ్ళు చాలా నిరాశకు లోనవుతారు. వాళ్ల మధ్య జరిగిన సంభాషణ వాళ్ల పరిస్థితిని చూపిస్తుంది. పెద్ద కూతురు చిన్నదానితో అంటుంది, మన నాన్న ముసలివాడైపోయాడు. భూమ్మీద మనంతో సహజంగా వివాహం చేసుకుని మన వంశాన్ని నిలబెట్టడానికి ఇంకెవరూ మగవాళ్లు లేరు అని. వాళ్ల దృష్టిలో ప్రపంచమంతా నాశనమైపోయింది. తమ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదని వాళ్లు బలంగా నమ్మినట్టున్నారు. ఎంత భయంకరమైన ఆలోచన కదా అది! తమ వంశం అంతరించిపోతుందనే భయం వాళ్ని ఆవరించింది. ఈ తీవ్రమైన ఒంటరితనం, భవిష్యత్తు మీద ఆశ లేకపోవడం వాళ్లని ఒక చాలా వివాదాస్పదమైన పని చేసేలా ప్రేరేపిస్తుంది. అవును. పెద్ద కూతురు ఏమంటుందంటే, మన నాన్న ద్వారానే మనం సంతానాన్ని పొంది వంశాన్ని నిలబెట్టుకుందాం. రాత్రి అతనికి ద్రాక్షరసం బాగా తాగించి అతను మత్తులో ఉన్నప్పుడు అతనితో పడుకుందాం అని. వారి లక్ష్యం ఒక్కటే, వంశాన్ని కొనసాగించడం. అనుకున్నట్టే చేస్తారు. 2 రాత్రులు వరుసగా తండ్రికి తెలియకుండా బాగా మద్యం తాగించి అతను స్పృహలో లేదప్పుడు మొదట పెద్ద కూతురు, తర్వాత చిన్న కూతురు అతనితో శయనిస్తారు. ఈ విషయం లోతుగా అస్సలు తెలీదని బైబుల్ 2 సార్లు స్పష్టంగా చెప్తుంది. ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచిందో అతనికి తెలియలేదు అని. ఇది కథలో అత్యంత విషాదకరమైన, నైతికంగా చాలా సంక్లిష్టమైన భాగం. కూతుర్ల చర్యలు వాళ్ల నిస్సహాయత నుంచి పుట్టినవే అయినా అవి వ్యభిచారంతో సమానం. గ్రంథం వాళ్ల ఉద్దేశ్యాన్ని చెప్తుంది, జరిగిందాన్ని రాసింది, కాని దాన్ని ఆమోదించినట్టు ఎక్కడా చెప్పలేదు. ఇది సంక్షోభ సమయాల్లో మనుషులు ఎంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారో చూపిస్తుంది. అవును, నైతిక హద్దులు ఎలా చెరిగిపోతాయో కూడా. దీని ఫలితంగా లోతు 2 కూతుర్లు తమ తండ్రి వల్లే గర్భవతులవుతారు. పుట్టిన పిల్లలకు కూడా పేర్లు పెట్టారు. పెద్ద కూతురు కొడుక్కి మోయాబు అని పేరు పెట్టింది. అతనే తర్వాత మోయాబీయులకు మూలపురుషుడు. చిన్న కూతురు కొడుక్కి బెనమ్మీ అని పేరు పెట్టింది. అతనే అమ్మోనీయులకు మూలపురుషుడయ్యాడు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మోయాబీయులు, అమ్మోనీయులు తర్వాత ఇశ్రాయేలీయుల చరిత్రలో తరచుగా కనిపిస్తారు. వాళ్లకి పొరుగు దేశాలుగా, కొన్నిసార్లు శత్రువులుగా కూడా ఉంటారు. ఓ, అలాగా? అవును. వాళ్ల మూలం ఇలాంటి అనైతిక పరిస్థితుల్లో జరిగిందని చెప్పడం ద్వారా బహుశా ఇశ్రాయేలీలు ఆ జాతుల పట్ల తమ వైఖరిని, సంబంధాన్ని నిర్వచించుకోవడానికి ఈ కథనం ఉపయోగపడి ఉండవచ్చు. ఇదొక రకమైన మూలకథనం, కాని చాలా వివాదాస్పదమైనది. అద్భుతం. నిజంగా ఆదికాండము 19వ అధ్యాయం చాలా తీవ్రమైన, నాటకీయమైన, కొన్నిసార్లు కలవరపరిచే సంఘటనలతో నిండి ఉంది. దైవిక తీర్పు, రక్షణ, మానవ బలహీనతలు, అవిధేయత, భయం, ఆఖరికి మనుగడ కోసం చేసే నైతికంగా తప్పుడు పనులు అన్నిటినీ ఇది కళ్ళక్కట్టినట్టు చూపిస్తుంది. అవును, లోతు కుటుంబం కథ దేవుని కనికరానికి, అదే సమయంలో మానవ బలహీనతలకు ఒక అద్దం లాంటిది. సరే, ఇంత చర్చ తర్వాత ముగింపుగా ఏం చెప్పవచ్చు? ఈ కథనం మన ముందు కొన్ని లోతైన ప్రశ్నలను ఉంచుతుంది. సొదొమ పాపం, దేవుని తీర్పు, లోతు రక్షణ, అతని భార్య శిక్ష, తర్వాత కూతుర్ల చర్యలు ఇవన్నీ చూశాక అసలు దైవిక న్యాయమంటే ఏంటి? మానవ బాధ్యత ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? ముఖ్యంగా తీవ్రమైన విపత్తులు, నైతిక సంక్షోభాలు వచ్చినప్పుడు సరైన దారి ఏదో తెలుసుకోవడం ఎంత కష్టం?
మనుగడ కోసం చేసే ప్రయత్నాల్లో నైతికతకు గీత ఎక్కడ గీయాలి? వీటికి సులభమైన సమాధానం లేవు కదా. అస్సల్లేవు. కాని ఈ కథనం మనల్ని ఈ సంక్లిష్టతల గురించి తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అదే దీని గొప్పతనం.